సార్ పవన్ కళ్యాణ్ పైన భరోసా, ఫెవికల్ పాలిటిక్స్, డీసీఎం పై సిపిఎం ఫైర్. ఇది కూడా ఆ సందర్భంలో లోకేష్ నేను మాట్లాడుతున్నప్పుడే ఒక మాట అన్నాడు, ఏమని, ఏదో పవన్ కళ్యాణ్ ఒక 15 ఏళ్ల బాండ్ రాసి ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి. 15 ఏళ్ల బాండ్. ఏది, మేము వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి కోప్పడ్డారంటే ఏంటి అనుకుంటాం కదా మనం. ఏమని కోప్పడ్డాడంటే, నువ్వేంటి లోకేష్ 2029లో కలిసి పోటీ చేస్తామంటావు, మనం 15 ఏళ్ల పాటు కలిసి పోటీ చేస్తామని నువ్వు ఎందుకు చెప్పలేదని. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక బాండ్ అంటే 2 విధాలు రాసి, పొలిటికల్ బాండ్ రాసియటము, రాజకీయ బంధం కూడా ఇంకా చాలా, ఈ బంధం దృఢమైనది అన్నట్టుగా ఒక బంధం ఉంది అన్నట్టుగా 15 ఏళ్ల గురించి చెప్పాడు నాకు అని లోకేష్ ఇక్కడ చెప్తున్నారు అంటే చాలా ఖచ్చితంగా దానికి చాలా ఆధారాలు లేకపోతే బలంగా విశ్వాసం లేకుండా ఆయన చెప్పరు కదా. ఇంకొకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద భరోసా పెట్టడం కూడా మనకు కనిపిస్తుంది. చెప్పడం లోకేష్ చేస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మా వెనుకున్నారు, 15 ఏళ్ళు ఉంటానన్నారు అని. నిజంగా నేను చాలా రోజులుగా రాజకీయాలను పరిశీలిస్తున్నాను, చాలా రచనలు చేశాను, మాట్లాడుతున్నాను కదా దాదాపు 30-40 ఏళ్ళ నుంచి. 15 ఏళ్ళ ఎన్నికల ఒప్పందాల గురించి మాట్లాడడం మటుకు నేను ఎప్పుడు చూడలేదు. సాధారణంగా ఈ ఎన్నికలు అయిపోయాయి కదా, మళ్ళీ ఎన్నికలు అప్పుడు చూద్దామని చెప్తుంటారు రాజకీయ నాయకులు. నెక్స్ట్ ఎన్నికలకు ఏం జరుగుతుంది కూడా చెప్పరు. ఎలక్షన్ ఇస్ ఏ డైనమిక్ ప్రాసెస్ అని. అటువంటిది 15 ఏళ్ళు అని పవన్ పదే చెప్పడం, దాన్ని నారా లోకేష్ ప్రత్యేకించి గుర్తు చేయడం చూస్తే నిజంగానే వాళ్ళ మధ్య ఒక ఖచ్చితమైన ఫెవికాల్ బంధం లాగా గట్టిగా ఏర్పాటైంది. దీని పైన కేంద్రంలో ఉన్న బీజేపీ అనండి, వాళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయనేది మనకు చాలా స్పష్టం అవుతుంది. ఎవరో అన్నారు సిజేపీ వర్సెస్ బీజేపీ అని. సిజేపీ బీజేపీనే కాదు, ఏజేపీ అని కూడా ఒకటి ఉంది. అది అదాని లాంటి వాళ్ళ ఆశీస్సులు. ఎందుకంటే మీరు ఏదైనా చూడండి, ఇప్పుడు అన్ని మేము తెచ్చామని వాళ్ళు అంటారు, వీళ్ళు తెచ్చామని వాళ్ళు అంటారు. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అదాని. కాబట్టి ఇక్కడ ఈ ఫెవికాల్ పాలిటిక్స్లో 15 ఏళ్ళ పొలిటికల్ బాండ్ గట్టిగా ఉండబోతుంది. దాని మీద నారా లోకేష్ కూడా చాలా బలంగా నొక్కి చెప్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇతరత్ర విమర్శలు మటుకు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న చూస్తే మనము సిపిఎం శ్రీనివాసరావు వాళ్ళు మాట్లాడాడు. ఆయన మాట్లాడితే పర్యావరణ పరిరక్షణ, చెట్టు కొడితే కూడా నేను ఒప్పుకోను, గిరిజనులు అంటారు. అసలు ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా డేటా సెంటర్లు, భూములు ఇవ్వడాలు, టూరిస్ట్ ప్యాకేజీలు, పంపింగ్ స్టోరేజ్లు, రకరకాల పేర్లతో అసలు అడవులే కొట్టేస్తున్నారు. చెట్లేం కర్మ, పర్యావరణానికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. మరి పర్యావరణ మంత్రిగా దీని మీద పవన్ కళ్యాణ్ తగినంత శ్రద్ధ ఎందుకు పెట్టడం లేదు అనే విమర్శ మటుకు చాలా వస్తుంది. ఈ విమర్శ ఇతరత్ర కూడా వచ్చింది. ఈఎస్ శర్మ లాంటి పర్యావరణవేత్తలు వాళ్ళు చేశారు. సో పర్యావరణ రక్షణ ఇక్కడ ఏమీ జరగడం లేదంటే రాజకీయ ఆవరణం మటుకు జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. కానీ పర్యావరణము, ఆదివాసులు, గిరిజనులకు సంబంధించినటువంటి అడవుల రక్షణ ఈ విషయంలో మటుకు తీవ్ర వైఫల్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ విషయంలో దృష్టి కూడా పెట్టడం లేదు. పవన్ కళ్యాణ్ పాత సహచరులైన వాళ్ళు, బొలిశెట్టి లాంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. తిరుపతి లాంటి చోట కూడా జరుగుతుంది. కానీ ఏదైనా కొంత మిక్స్డ్ గేమ్ ఒకటి నడుస్తున్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది. ఆ మొదటి చెప్పిన దానికి దీనికి కూడా సంబంధం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత బలంగా నేను లోకేష్తోనే ఉంటానని చెప్తున్నంత వరకు టార్గెట్ లొకేషన్ ఎంత పెట్టుకున్నా కానీ దాని పర్పస్ లిమిటెడ్గా ఉంటుంది. వాళ్ళ ఆరోపణ కూడా అదే కదా, మీరు వాళ్ళతోనే ఉంటున్నారని. చూడాలి ఇంకా ఇవన్నీ ఏం జరుగుతాయో. సరే, ఈ బోండావమా లెసన్స్ నెగ్గారా తగ్గారా, ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది.